న్యూస్ బెంగాల్ ఎన్నికల్లో గెలుపెవరిది? మమత మరోసారి ముఖ్యమంత్రి కాగలదా? దీదీ పార్టీ తృణమూల్ను ఓడించి మోదీ తన బీజేపీ మనిషిని సీఎం సీట్లో కూర్చోబెట్టగలరా? మొదటి విడత కంటే రెండో విడతలో ప్రచార దూకుడు పెంచిన మోదీ ఈసారైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండా పాతగలరా? బెంగాల్ చరిత్రలో కమల వికాసం 2026లో ప్రారంభం కానుందా? బెంగాల్ రాజకీయాలు గమనిస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సుదీర్ఘంగా పాలించడమే. బెంగాల్లో కాంగ్రెస్ శకం ముగిశాక ఆ తర్వాత కమ్యూనిస్టులు పాలించారు. ఎర్ర జెండాలను అంతం చేసి దీదీ మమత తన టీఎంసీ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. టీఎంసీని గద్దెదించేందుకు బీజేపీ గత ఎన్నికల్లో తీవ్రంగా పోరాడింది. మమతను శాసనసభ సభ్యురాలిగా ఓడించిన టీఎంసీ ఎక్కువ సీట్లు గెలవడంతో దీదీ సీఎం కాగలిగారు. కోల్కతాలో బీజేపీ జెండా ఎగరేసేందుకు అగ్ర నాయకత్వం గత దశాబ్ద కాలంగా వ్యూహాలు పన్నుతోంది. సువేందు అధికారిని టీఎంసీ నుంచి బీజేపీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో ఏకంగా ఆయన మమతా బెనర్జీ పైనే పోటీ చేసి గెలిచారు. బెంగాల్ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యతో పాటు విదేశీ చొరబాట్లు ప్రధాన అస్త్రాలుగా నిలిచాయి. మైనారిటీలు ఈసారి ఎటు ఓట్లు వేశారు? హిందువుల ఓట్లు సంఘటితమై ఏ పార్టీ వైపు నిలిచాయి? ఓటర్ ప్రక్షాళన సర్ ఎవరిని గట్టెక్కిస్తుంది, ఏ పార్టీని ముంచుతుంది అనేది దేశ రాజకీయాలను మార్చే అంశం కానుంది. బంగ్లా చొరబాటుదారులు ఎక్కువగా ఉండే బెంగాల్లో వారి ఓట్లతోనే మమత ఎన్నికలను ఇన్నాళ్లు ప్రభావితం చేశారని ఆరోపణ. ఎన్నికల లిస్టును ప్రక్షాళన చేసి దాదాపు 98 లక్షల మంది ఓట్లు తొలగించడంపై మమత భగ్గుమంది. తుది విడత పోలింగ్లో కొన్ని చోట్ల హింస చెలరేగింది. పల్టా అనే నియోజకవర్గంలో 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం 294 నియోజకవర్గాల్లో ఈసారి ఆ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ తప్పించి 293 సీట్లకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రెండు 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ 213 నియోజకవర్గాల్లో విజయ దుందుబి మోగించింది. బీజేపీ 77 స్థానాల్లో నిలిచింది. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ అంటోంది. మమత గత ఎన్నికల మాదిరే 200 స్థానాలకు తక్కువ కాకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేసింది. సింగిల్ డిజిట్ కూడా దాటదు అని విశ్లేషణలు వస్తున్నాయి. మైనారిటీ మంత్రం పాటించే ఏఎంఐఎం పార్టీ ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కీలకం. బీహార్లోని ముస్లింస్ ఏరియాల్లో 5 నియోజకవర్గాల్లో విజయం సాధించిన మజ్లిస్ పార్టీ ఈసారి బెంగాల్లో కూడా తన సత్తా చాటి ఆయా వర్గాల్లో పట్టు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. తొలుత మజ్లిస్ చీఫ్ అసద్ ఆమ్, జనతా యూనియన్ పార్టీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ కలిసి కూటమిగా ఏర్పడాలని అనుకున్నారు. మైనారిటీ ఓట్లు చీలకుండా ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నుంచి కబీర్ నోట్ల కట్టలు తీసుకున్నారని మమతా బెనర్జీ వీడియోలు విడుదల చేయడంతో అసద్ వెనక్కి తగ్గారు. ఒంటరి పోరుకు సై అన్నారు. ఇటు కబీర్ కూడా డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. దీంతో మైనారిటీలు మమత వైపు నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటు హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మమతా బెనర్జీ బీజేపీ జై శ్రీరామ్ కు ధీటుగా జై కాళీ నినాదం ఎత్తుకున్నారు. పలు దేవాలయాల నిర్మాణానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా బెంగాలీ సెంటిమెంట్ ను ప్రాంతీయ సాంస్కృతిక రాజకీయ అంశాలను అస్త్రాలుగా చేసుకున్నారు. ఆఖరికి బెంగాలీ ఫిష్ కూడా ఎన్నికల ప్రచారమైంది. తొలి విడత ఎన్నికలు ముగుస్తున్న సమయంలోనే ప్రధానమంత్రి మోదీ బెంగాల్లో తన జోరు పెంచారు. ప్రజలతో మమేకమయ్యేందుకు బోట్లలో షికార్లు చేశారు. పచారీ కొట్లలో మిఠాయిలు కొన్నారు. తాను బెంగాల్ను అభివృద్ధి సంక్షేమాన్ని సమ్మిళం చేసి నంబర్ 1 గా నిలుపుతానని జనాల్లో తిరిగారు. ముస్లిం ఏరియాల్లో ఓటింగ్ ఎలా జరిగింది, చొరబాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బంగ్లాదేశీయులు వలస వచ్చి బెంగాల్లో స్థిరపడ్డవారు ఎవరికి జై కొట్టారు, బెంగాల్లోని హిందువులు పార్టీల వారీగా చీలారా, ఒకే పార్టీకి గంపగుత్తగా ఓట్లేశారా అనేది మమతా మోడీ ఫేట్ ను నిర్ణయించనుంది.